హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఓల్డ్ బ్యాంగిల్స్తో ఏం క్రాఫ్ట్ చేయాలో చూద్దాము. నేను వాల్ హ్యాంగింగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ మనం అన్యూజ్డ్గా పెట్టేస్తూ ఉంటాము. అలాంటివి మనము వాల్ హ్యాంగింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది ఓల్డ్ బ్యాంగిల్స్, కాంట్రాస్ట్ కలర్స్, ఊల్, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, కాంట్రాస్ట్ కలర్స్. అలాగే ఈ పర్ల్స్. తర్వాత మనకు కావాల్సింది ఇలా గంటలండి. తర్వాత సిజర్స్. మళ్ళీ దీనికి ఫ్లవర్ చేసేదానికి మనకి గ్లూ స్టిక్ కానీ లేకపోతే పెన్సిల్ కానీ కావాలి. సో ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి పెన్సిల్ కానీ గ్లూ స్టిక్ కానీ ఇలా తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా ఊలు పెట్టుకోవాలి. దానికి ఒక 20 to 25 రౌండ్స్ వేసుకోవాలి. ఇది పెన్సిల్తో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే అది పెన్సిల్తో కదిలిపోతూ ఉంటుంది మధ్యలో లైన్. సో గ్లూ స్టిక్ అయితే నాకు బెటర్ అనిపించింది, అందుకని గ్లూ స్టిక్ యూజ్ చేశాను. ఇలా 20 రౌండ్స్ వేసుకోవాలి మనము. 20 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సో ఇది బయటికి తీసుకోండి. ఇలాగా తీసుకున్న తర్వాత ఈ చివరిది ఏదైతే ఉందో ఊలు ఇలా ముడి వేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోండి. సో మనకి ఇలా ఫ్లవర్ అయితే రెడీ అయింది. సో నెక్స్ట్ మనం ఈ బ్యాంగిల్ తీసుకొని ఒక ఎండ్లో 3 అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్ చుట్టూ కవర్ అయినట్టు మనము ఈ ఊల్ని చుట్టుకోవాలన్నమాట. సో ఇలా బ్యాంగిల్ మొత్తం కవర్ అయినట్టు ఈ ఊల్ అనేది మనం చుట్టుకోవాలన్నమాట. సో గ్యాప్స్ రాకుండా చూసుకోండి ఇది వేసుకున్నప్పుడు. సో ఇలా మొత్తం ఇది కవర్ అయినట్టు రౌండ్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో ఎండింగ్కి వచ్చాక ఇలా వస్తుందండి. సో స్టార్టింగ్ పాయింట్ 3 అయితే ఉంటుంది కదా, దీనికి కలిపి ఒక 3 వేసేస్తున్నాను ఇలాగా. లేకపోతే మీరు గ్లూతో అతికిచ్చి కట్ చేసేయచ్చు. సో 3 వేసిన తర్వాత ఇది లోపల వైపుగా పెట్టేద్దాము. నెక్స్ట్ ఊలు తీసుకొని ఇక్కడ మళ్ళీ ఏదో ఒక పాయింట్ దగ్గర 3 వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత సో నేను చూపించిన విధంగా మనం దీనికి ఇలా రౌండ్స్ అయితే వేయాలి. సో ఇలా ఆపోజిట్గా వేయాల్సి వస్తుందండి.
ఇది ఎంతవరకు వేయాలంటే మనకి ఇలా ఇది ఒక చక్రంలా వస్తుంది, అంతవరకు వేసుకోవాలి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే అతికిచ్చేసుకోవాలి ఈ లాస్ట్లో నీట్గా. లేకపోతే మీరు ముడి కూడా వేసుకోవచ్చు. సో ఇలా అతికిచ్చేసుకోవాలి. నెక్స్ట్ మనము రెడ్ ఫ్లవర్ చేసుకున్నాం కదండి, అది కూడా ఏం చేయాలంటే ఈ సెంటర్లో మనం అతికిచ్చేసుకోవాలి. సో ఈ రెడ్ ఫ్లవర్ అతికించుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీని సెంటర్లో ఇలా అతికించుకోవాలి. సో ఇలాంటివి మనము 9 చేసుకోవాలండి. ఈ వాల్ హ్యాంగింగ్కి 9 అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ దీనికి బెల్స్ లాగా చేసుకోవాలండి. దానికి ఇలా ఒక 25 రౌండ్స్ వేసుకోండి. ఇంకా థిక్గా కావాలంటే 30 రౌండ్స్ కూడా వేసుకోవచ్చు మనము. సో ఇక్కడ టైట్గా కట్టేసుకోవాలి. తర్వాత ఈ సెంటర్లో ఓపెన్ చేసేస్తే మనకి బెల్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా నీట్గా బెల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మనం ఈ డైమండ్ షేప్లో అతికించుకోవాల్సి వస్తుందండి. ఈ సైడ్ ఎలా అతికించామో ఈ సైడ్ కూడా అదే విధంగా అతికించుకోవాలి. నెక్స్ట్ ఇలా ఊల్ తీసుకొని ఫస్ట్ ఈ గంటకి గుచ్చుకోవాలండి మనం ఇలాగా. నెక్స్ట్ ఈ గోల్డ్ గంట ఎక్కించుకోవాలి. తర్వాత మీరు ఈ వైట్ పూసలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కించుకోవాలి. సో ఒక 6 to 7 ఎక్కించుకోవాల్సి వస్తుందండి మనము. ఎక్కిస్తున్నాను, 7 పూసలు అయితే ఎక్కిస్తున్నాను. దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలండి. సో అందుకనే ఇలా కుట్టేస్తున్నాను. సో
ఇదే విధంగా అన్ని బ్యాంగిల్స్కి కింద సైడ్ మనం కుట్టుకోవాల్సి వస్తుంది. సో ఇదే విధంగా మనము ఇక్కడ మళ్ళీ ఇక్కడ కుట్టుకోవాల్సి వస్తుంది. సో బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిందండి. దీనికి మనము తగిలించుకోవడానికి ఈ ఊల్ అనేది బ్యాక్ సైడ్ అతికిద్దాము. సో ఈ విధంగా ఈ ఊల్ బ్యాక్ సైడ్ అతికించుకుందాము. సో చూసారుగా బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయింది. ఈ వాల్ హ్యాంగింగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.